ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియో ద్వారా మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఆగస్టు 26వ తేదీ బుధవారం రోజున మీ జీవితంలో సాధారణంగా వచ్చి వెళ్ళిపోయేటువంటి రోజులైతే కావండి. అయితే మొదటి దశలో ఇది అంతా కూడాను ముఖ్యంగా ఒక విషయం అయితే మీకైతే అర్థమవుతుంది. ఇంతకాలం మీరు ఒక వ్యక్తి గురించి అనుకున్నటువంటి మాట ఒకటి, ఆ వ్యక్తి మనసులో ఉన్నటువంటి అసలు ఆలోచన మరొకటి అనేసి మీకు ఒక చిన్న సంకేతం ముందుగానే వస్తుందన్నమాట. ఇది అంతా కూడా మొదట మీకు ఒక పెద్ద సంఘటనలాగా కనిపించినా కానీ ఆ యొక్క చిన్న సంకేతం వెనుక ఉన్నటువంటి అర్థాన్ని అయితే మీరు పట్టుకున్న తర్వాత గతంలో జరిగినటువంటి కొన్ని విషయాలను మీరైతే కొత్తగా చూసేటువంటి పరిస్థితి కూడా మీకైతే ఎదురవుతుందన్నమాట. అప్పుడు ఆయన ఈ విధంగా ఎందుకు మాట్లాడారు, ఆ రోజు ఎందుకు ఈ విధంగా ప్రవర్తించారు, నాకు చెప్పకుండా అనేటువంటి విషయం మీ ముందు దాచారు అనేటువంటి ప్రశ్నలు కూడా ఒకదాని తర్వాత ఒకటి సమాధానాలుగా కదలడం అయితే మీకైతే మొదలు కాబోతుంది. అసలు దీనంతటికీ కలిగినటువంటి కారణం ఏంటి, ఇటువంటి పరిస్థితులు ఎందుకు ఎదురు కాబోతున్నాయి అనేటువంటి వివరాలన్నీ కూడా పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ వారాహి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు శివశక్తి రాజు గారు. మనం ఎక్కడ ఉన్న చోటనే ఉన్నటువంటి మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 6300676472. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి గుప్త సమస్యలకైనా మనకి గురుగారు మంచి పరిష్కార మార్గం అయితే విత్ ఇన్ డేస్లోనే మీకైతే లభిస్తుందండి. నమ్మకదగినటువంటి గురువు గారు, ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి, మీకున్నటువంటి సమస్యల చిక్కుల వలన అయితే ఖచ్చితంగా బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మేషరాశి అనేది రాశిలోని మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మేషరాశి వారికి అధిపతి కుజుడు. ఇక మీకు రేపటి రోజున ఇది అంతా కూడా ఒక ద్వాదశ స్థానం అండి. జ్యోతిషపరంగా ద్వాదశ స్థానము అంటే మన కళ్ళకు దూరంగా జరిగేటువంటి విషయాలు, మనకు తెలియకుండా జరిగేటువంటి వ్యవహారాలు, లోపల దాచుకున్నటువంటి భావాలు, ఖర్చులు, ఏకాంత ఆలోచనలు వంటి అంశాలను ముందుకు తీసుకువెళ్తుంది. అందుకే ఈ సమయంలో నీకు ఒక విచిత్రమైనటువంటి అనుభూతి అయితే వస్తుంది. ఎవరు మీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చేసేటువంటి మాటలు కంటే వాళ్ళు చెప్పకుండా వదిలేసినటువంటి విషయం మీకు దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తుంది. ఒక వ్యక్తి మీతో సాధారణంగా మాట్లాడినా ఆ యొక్క మాటల మధ్యలో దాగి ఉన్నటువంటి మార్పులను మీరైతే గుర్తించే స్థితిలోకి వస్తారు. ఇక్కడ శుక్రగ్రహం ఒక ముఖ్యమైనటువంటి విషయం అయితే తెలియజేస్తుంది. మీరు ఇంతకాలం ఒక వ్యక్తిని అతని యొక్క మాటలు ఆధారంగా అర్థం చేసుకున్నారు, కానీ ఇప్పుడు అతని యొక్క ప్రవర్తనను గమనించి అర్థం చేసుకునేటువంటి దశ అనేది మొదలవుతుంది. మాటలు ఒకేలా ఉన్నా కానీ సందర్భంలో మార్పు అనేది ఉంటుంది. గతంలో మీకు వెంటనే సమాధానం ఇచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తి ఇప్పుడు ఒక విషయాన్ని దాచేస్తారట. మీతో ఒక విషయాన్ని చెప్పినా కానీ ఆ యొక్క వ్యక్తి అదే విషయాన్ని మరో సందర్భంలో కొంచెం మార్పు అనేది తెలియజేస్తారు. మీరు అడగకపోయినా కానీ కొన్ని విషయాలు మీ ముందుకు వస్తాయి. ఈ యొక్క మార్పులన్నీ కూడా కలిసి చూసినప్పుడు అసలు విషయం ఎక్కడ దాగి ఉందో మీకే అర్థమవుతుంది. ఇది ఎంత కేవలం అనుమానం గురించి కాదు, మీకు తెలియకుండా ఒక సంఘటన అనేది నడుస్తుంది అనేటువంటి భావన అనేది స్పష్టించడం కూడా మీకైతే కాదండి. అయితే రేపటి రోజున కొన్ని సంకేతాలు తద్వారా తీర్పును మార్చకుండా ఒక్కొక్కటిగా కలిసి చూడడం ముఖ్యం. ఎందుకంటే మీకు ఎదురైనటువంటి అసలు బలం, మీలోని గమనించేటువంటి శక్తి, ఇంతకాలం మీరు ఒక వ్యక్తిని కాపాడడానికి, ఒక బంధాన్ని నిలబెట్టుకోవడానికి, ఒక పరిస్థితిని ప్రశాంతంగా ఉంచడానికి చాలా విషయాలను పట్టించుకోకుండా వదిలేశారు. కానీ ఇప్పుడు అదే విషయాలను మీరు మళ్ళీ గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు మీకు ఒక విషయం అనేది స్పష్టమవుతుంది. నేను తప్పుగా అర్థం చేసుకున్నానా, లేకపోతే నాకే పూర్తిగా నిజము అనేది చెప్పలేదా అనేటువంటి ప్రశ్న అనేది మీలో బలంగా మొదలవుతుంది. ఇక్కడ బుధగ్రహం పాత్ర అనేది మొదలవుతుందండి. అయితే ఈ యొక్క రాశిలో ఉన్నప్పుడు ఈ యొక్క రాశి వారికి బుధుడు సమాచారం, మాట, సందేశము, సంభాషణ, ఆలోచన, వివరాలను సూచించేటువంటి గ్రహం. అందుకే మీకు దాచిన నిజం నేరుగా ఒక పెద్ద ప్రకటన రూపంలో రావడం కంటే కూడాను ఒక మాట లేదంటే ఒక మెసేజ్, ఒక చిన్న సమాచారం, ఒక వ్యక్తి చెప్పినటువంటి వివరంలో కనిపించే తేడా, ఈ విషయాలన్నింటినీ ద్వారా కూడా మీకు అర్థమయ్యేటువంటి స్థితికి అయితే బలంగా ఉంటుందన్నమాట. మీరు ఒక మాట వింటారు, ఆ యొక్క మాట సాధారణంగానే ఉంటుంది, కానీ అదే సమయంలో మీకు గతంలో విన్నటువంటి మరొక మాట గుర్తుకు వస్తుంది. ఈ రెండు మాటలను కలిసి వచ్చినప్పుడు ఒక చిన్న ఖాళీ అనేది కనిపిస్తుంది కదండి. ఆ యొక్క ఖాళీనే అసలు విషయం. ఇక్కడ ఏదో మీకు నాకు తెలియగా పూర్తిగా చెప్పలేదు అనేటువంటి లోపము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుందన్నమాట. ఇదంతా కూడా ఒక స్పష్టత ఇక్కడ మొదలవుతుందండి. ఇదే బుధగ్రహం మీకు ఇచ్చేటువంటి ముఖ్యమైనటువంటి సంకేతం. మీ ముందుకు వచ్చేటువంటి సమాచారాన్ని మీరు కలిపి చూడాలి. ఒకే మాటను పట్టుకొని నిర్ణయం అనేది తీసుకోవడం కాదు. 2, 3 వివరాలు ఒకే దశలో చూపించినప్పుడు మాత్రమే అసలు అర్థాన్ని అయితే తెలుసుకోవాలి. ఇక ఈ యొక్క ప్రభావం మొదటి సంకేతాలుగా పనిచేస్తుంది. ఈ రోజున మీకు ఒక వ్యక్తి నుండి వచ్చేటువంటి
చెప్పేటువంటి ఆ యొక్క మాట, ఒక చిన్న సమాచారం లేదంటే మీరు గమనించేటువంటి ప్రవర్తన మీ యొక్క దృష్టిని ఆకర్షిస్తుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు సాధారణంగా సాగుతున్నటువంటి రోజుగా మధ్యలో ఒక చిన్న విషయం మీకైతే ఆలోచనలోకి మార్చేస్తుంది అనమాట. ముఖ్యంగా మీకు చాలా కాలంగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి విషయంలో ఒక మార్పు అనేది కనిపిస్తుంది. ఆ వ్యక్తి మీకు దూరంగా వెళ్ళిపోయాడు అనేసి అర్థం కాదు, కానీ మీకు తెలియకుండా ఆ యొక్క వ్యక్తిని తనలో ఒక నిర్ణయం తీసుకున్నాడు అనేటువంటి భావన కలిగించేటువంటి సంకేతం అయితేగా మీకైతే వినిపిస్తుంది. రాత్రి ఈ విషయంలో మీ యొక్క మనసులో ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది. మీరు గతంలో జరిగినటువంటి ఒక సంఘటన గుర్తు చేసుకుంటారు. ఆ యొక్క రోజున ఈ ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటను అంటే ఆ రోజు జరిగినటువంటి ఒక చిన్న సంఘటన తరువాత వచ్చినటువంటి మార్పు ఇవన్నీ కూడా ఒక్కసారిగా గుర్తుకు వస్తాయన్నమాట. ఇక అక్కడ ఏమవుతుందంటే మీకు ఒక కనెక్షన్ అనేది కనిపిస్తుందండి. అప్పుడు నాకు అంతా కూడా అర్థం కాలేదు కదా, ఇప్పుడు అంతా కూడా అర్థమవుతుంది అనేటువంటి భావన అయితే మీకు కలుగుతుంది. ఇదే రేపటి రోజున మీ యొక్క జీవితంలో మొదటి తలుపనే చెప్పాలి. అయితే ఇక తులారాశి నుండి 6వ స్థానంలో శనిగ్రహం మీనంలోకి సంచరిస్తూ ఉంటాడు. అయితే ఈ యొక్క వక్రస్థితిలో అంతా కూడా మీకైతే కొనసాగుతున్నారు. లాహిరి సీరియల్ లెక్కల ప్రకారం ఈ సమయంలో శని మీనంలో సుమారు 20 డిగ్రీల వద్ద ఉన్నారు. 6వ స్థానం అంటే పనిపోటీ బాధ్యత, అప్పగించిన యొక్క పనిని పూర్తి చేయడము, రోజువారీ క్రమశిక్షణ, అడ్డంకులను దాటడం వంటి అంశాలు అన్నిటినీ కూడా సూచిస్తుంది. శని ఇక్కడ ఉన్నప్పుడు ఒక్కసారి తలుపులు తెరుచుకోవడం కంటే కూడాను మీరు వదిలిపెట్టకుండా పట్టుకున్నటువంటి పని చివరకు ఫలితం చూపించేటువంటి దిశలు, పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇక ఇక్కడ ఒక విషయం అయితే చాలా ముఖ్యమైనదండి. మీరు గతంలో ఒక పని అనేది మొదలుపెట్టి మధ్యలో ఆపేశారు. ఇంకొక ప్రయత్నం అనేది స్పందన రాక వెనక్కి తగ్గారు. మరొక విషయం, ఇది అంతా కూడా నాకు సరైనటువంటి దారినే అనేసి మీరే అంటే మీకు మీరుగానే ప్రశ్నించుకున్నారు. కానీ ఇక్కడ నుండి ఒక మార్పు అనేది మొదలు కాబోతుంది అనమాట. ఇక ప్రతి ఒక్క విషయానికి వెంటనే ఫలితము అనేది రావాలని చూడకుండా ఏదో ఒక నిజము అనేది మీ యొక్క జీవితానికి అవసరమో దానిపైన దృష్టి పెట్టడం మొదలు పెడతారు. శని మీకు ఇచ్చేటువంటి బలం ఇదే తొందర అనేది తగ్గిస్తుంది, నిర్ణయం అనేది నిలబడుతుంది. మొదట మార్పు మీ యొక్క పని విధానంలో కనిపిస్తుంది. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న పని మీ ముందుకు తీసుకువస్తుంది అనమాట. ఇది ఎప్పుడో పూర్తి చేయాలి అనేసి పక్కన పెట్టినటువంటి విషయం మళ్ళీ మీ చేతికి వస్తుంది. మొదటి అంతా కూడా భారంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ యొక్క పనిని పూర్తి చేయడానికి మళ్ళీ సమయము అనేది పెట్టాలి, కొన్ని విషయాలను సరి చేసుకోవాలి, కొన్ని ఒప్పుకోవాలి. కానీ అదే పని మీకు కొత్త దారిని అయితే తీసుకువస్తుంది అనమాట. మీరు వదిలేసినటువంటి చోట మీకు మరోసారి అవకాశం ఎందుకు వచ్చింది అనేటువంటి విషయం కూడా అర్థమవుతుంది. శని వక్రస్థితిలో ఉన్నప్పుడు గతంలో పూర్తి కాని విషయాలను మళ్ళీ మీ ముందుకు రావడము, అదే జ్యోతిష్య భావన ఇక్కడ అంతా కూడా బలంగా ఉంటుంది. కానీ ఈసారి పరిస్థితి అంతా కూడా పాతిదానిలా ఉండదండి. గతంలో మీరు ఎందుకు అంటే ఎవరు చేశారు, ఎవరు చూశారు, ఇప్పుడు మనం చర్య అనేది తీసుకోవాలి, గతంలో ఎప్పుడు జరిగింది అనేసి అంతా కూడా అడుగుతూ ఉంటారు. ఇక ఇప్పుడైతే నేను ఏం చేయాలి అనేటువంటి దిశలో ఆలోచన అనేది మారుతుంది. ఇక మీకు ఒక విషయం అనేది చెప్పాలి. చాలాసార్లు మనం ఆ యొక్క అవకాశాలను కోల్పోయాము అనేసి అనుకుంటూ ఉంటారు. కానీ కొన్ని అవకాశాలు మనం సిద్ధంగా లేనప్పుడు కూడా మన దగ్గరకు వచ్చినా ఉపయోగపడవు కదా. శని ఇచ్చేటువంటి పాఠము అదే. ఆలస్యం అనేది అంటే ఆలస్యం కంటే ముగింపు అనేది కాదండి. ఆలస్యం తద్వారా మీరు ఎంత బలంగా నిలబడగలుగుతారు అనేటువంటి అసలు పరీక్ష. ఇప్పుడు మీ యొక్క పరిస్థితిలో అదే జరుగుతుందన్నమాట. ఒకప్పుడు మీరు వదిలేసినటువంటి పని అనేది ప్రయత్నము లేదంటే లక్ష్యం మళ్ళీ మీ దృష్టిలోకి వస్తుంది. కానీ దాన్ని అయితే మీరు ఈసారి ఒక పిల్లల ఆటలా తీసుకోరు. ఇది అంతా కూడా పూర్తి చేయాలి అనేటువంటి గట్టి నిర్ణయం మీలో ఉంటుందన్నమాట. ఇక ఈ విషయంలో మరింత ముఖ్యమైనటువంటి రోజు అండి. ఈ రోజున ఆ యొక్క బాధ్యత అనేది పెరుగుతుంది. ఒక పని మీపై పూర్తిగా పడుతుందన్నమాట. ఎవరో చేయవలసినటువంటి పని మీ దగ్గరకు రావడము, మీరు తీసుకున్నటువంటి బాధ్యతను మధ్యలో వదలకుండా పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి రావడము, లేదంటే మీకు కెరియర్లో ఒక నిర్ణయాన్ని ఇంకా ఆలస్యం చేయలేనటువంటి స్థితి రావడం కూడా జరగవచ్చు. ఇక ఇక్కడ శని అయితే మీకు భయాన్ని ఇవ్వడం కాదండి, మీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని బయటకు తీసుకురావడానికి ఒత్తిడి అనేది పెంచుతుంది. మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, స్వయం ఉపాధిలో ఉన్నా కానీ ఒక విషయం మాత్రం అయితే స్పష్టంగా ఉంటుంది. ఇంకా కొంతకాలం చూద్దాము అనేటువంటి పద్ధతి పని చేయదు అనమాట. ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి, అది అంతా కూడా పూర్తి చేయాలి. పాత పెండింగ్ను అంతా కూడా ముగిసివేయాలి. ఒక కొత్త పద్ధతిని మొదలు పెట్టాలి. మీరు ఎప్పటి నుండో వాయిదా వేసినటువంటి పని అంతా కూడా మీ ముందుకు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ వాయిదా వేయకుండా పూర్తి చేయాలి అనేటువంటి పట్టుదల అయితే మీకైతే పెరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే ఇది అంతా కూడా ఇక్కడ శని మరొక పరీక్ష అనేది మీకు మొదలవబోతుంది. మీతో పోటీ పడుతున్నటువంటి వాళ్ళని చూసి మీ యొక్క వేగాన్ని నిర్ణయించుకోండి. ఎవరో మీ ముందుకు వెళ్తున్నారు, ఎవరో ఎక్కువ సంపాదిస్తున్నారు, ఎవరో కొత్త పనిని మొదలు పెడుతున్నారు అనేసి చూసి మీ యొక్క దారిని అయితే మార్చుకోకండి. ఇక ఇప్పుడు అవసరమైనటువంటిది అంతా కూడా పోలిక కాదు, స్థిరత్వం. మీ యొక్క పని మీకు ఫలితం ఇవ్వడానికి ఎంత సమయం అనేది పట్టుతుందో కంటే కూడాను మీరు దాన్ని ఎంత నిజాయితీగా కొనసాగిస్తున్నారు అనేదే ముఖ్యం. ఒకప్పుడు మీకు నేను ఇంత కష్టపడుతున్నా కానీ ఎందుకు ఫలితం అనేది రావడం లేదు అనేటువంటి బాధ ఉండేది కదా. ఇప్పుడు అదే ప్రశ్నకు సమాధానం మీ యొక్క చర్యల్లో కనిపిస్తుంది. ఏ పని మధ్యలో ఆగిపోయిందో, ఏ పని మీరు పూర్తి చేయలేదు, ఎక్కడ మీరు క్రమంగా కోల్పోతున్నారు, ఏ నిర్ణయాన్ని మీరు పదే పదే వాయిదా వేశారు, ఇటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం వెతికితే
మీ ముందు అడ్డంకికి బయట వ్యక్తితో లేదనేసి ఆ యొక్క పాత పద్ధతిలో ఉంటుంది అనేసి మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇదే శనిగ్రహ ప్రభావంలో వచ్చినటువంటి ఒక పెద్ద మార్పు. మనం బయట పరిస్థితిని మార్చాలి అని చూసాం కదా, శని మాత్రం ముందుగానే మన యొక్క పద్ధతిని మార్చేశాడు. ఉదయం లేచిన సమయం నుండి పూర్తిగా చేసేటువంటి విధానం వరకు, డబ్బు నిర్వహణ నుండి సమయం అంతా కూడా ఉపయోగించే విధానం వరకు కూడా మీరు చాలా విషయాల్లో క్రమం అనేది తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే చాలా కనిపిస్తున్నాయండి. ఇక రేపటి రోజున తీసుకున్నటువంటి ఒక క్రమశిక్షణ నిర్ణయం తర్వాత నెలల్లో పెద్ద ఫలితాలు పునాది వేస్తుందన్నమాట. ఇక వీరు రేపటి రోజున ప్రయాణంలో చివరి దశకు వచ్చేసాం అనేటువంటి జీవితంలో జాతిన ఒక విషయం గురించి అయితే మొదటిగా సంకేతం అయితే మీకు కనిపిస్తుంది. ఆ యొక్క నిజం అనేది మీలో ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకువస్తుంది. ఇప్పుడు ఆ యొక్క నిర్ణయం తర్వాత మీ యొక్క జీవితంలో ఏ మార్పు అనేది మొదలవుతుంది, ఎందుకు ఈ మొత్తం ఫలితాలు కూడా కీలకమైనటువంటి రోజుగా నిలుస్తుంది, మీరు ఇంతకాలం ఎదురు చూసినటువంటి ఫలితం ఏ దిశలో కదులుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మీరైతే ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఇక గురుగ్రహం ప్రస్తుతం కర్కాటకంలో సంచరిస్తున్నప్పుడు లాహిరి అయినాంశం ప్రకారం గురుడు కర్కాటకంలో సుమారు 17 డిగ్రీల 35 సెకండ్ల వద్ద ఆశ్లేషం నక్షత్రంలో ఉన్నాడు. అయితే రేపటి రోజున గురుడు కర్కాటకంలో సుమారు 17 డిగ్రీల 57 సెల్సియస్ వద్ద కొనసాగుతున్నప్పుడు ఈ యొక్క రాశి వారికి కర్కాటకం 10వ స్థానం అంటే వ్యక్తి జీవితంలో సాధించినటువంటి స్థానం, బయట ప్రపంచంలో కనిపించేటువంటి ఫలితం, బాధ్యత ద్వారా వచ్చేటువంటి గుర్తింపు వంటి విషయాలను సూచిస్తుంది అనమాట. అదే సమయంలో గురుడి యొక్క ప్రత్యేక దృష్టిలు ఈ యొక్క రాశి వారికి 2వ స్థానాలపై, వృచ్చికంపై 4వ స్థానాలపై, ఎక్కువగా మకరంపై 6వ స్థానంపై, మీనంపై పడుతున్నప్పుడు అందులో 2వ స్థానం ధనము, కుటుంబ సంపద, పొదుపు, మద్దతుల ద్వారా వచ్చేటువంటి విలువ, చేతుల నుండి వనరులతో సంబంధము అనేది కలిగి ఉంటుంది. కాబట్టి మనం ముఖ్యంగా డబ్బు నిలబడేటువంటి విధానము, ఆర్థిక నిర్ణయం, భవిష్యత్తులో భద్రత అనేటువంటి కోణాలపై గురుగ్రహాన్ని అయితే చదువుతూ ఉన్నాం. అయితే రేపటి రోజున అసలు మార్పు ఏంటి అంటే మీకు డబ్బు రావడం మాత్రమే కాదు, డబ్బు వచ్చిన తర్వాత అది ఎక్కడి నుండి వెళ్తుందో అనేటువంటి విషయం దృష్టిలోకి అయితే వస్తుందన్నమాట. ఇంతకాలం ఒక పని కోసం ఖర్చు చేశాము, ఆ యొక్క అవసరం కోసం డబ్బు పెట్టాలి, ఇక ఇంత చోట నుండి కూడా తద్వారా అంతా కూడా మీరైతే తెలుసుకోగలుగుతారు, అంతా కూడా వదిలేస్తూ ఉంటారు. కానీ రేపటి రోజున వచ్చేసరికంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితి కొత్తగా చూసిన ఆలోచనలు కూడా మొదలవుతాయి. మీకు ఒక ప్రశ్న అనేది వేసుకుంటూ ఉంటారు, నేను సంపాదించేది ఎంత, దానికంటే నేను నిలబెట్టుకునేది ఎంత అనేటువంటి ప్రశ్న. ఈ 2 ప్రశ్నల మధ్య తేడా చాలా పెద్దది. సంపాదన పెరగడం ఒక విషయం, సంపాదించుకొని నిలబెట్టుకోవడం మరొక విషయం. గురుగ్రహం మీ 2వ స్థానంపై దృష్టి అనేది చేస్తున్నందున ఈ యొక్క సమయంలో ఆర్థిక విలువలు కొత్తగా అర్థం చేసుకునేటువంటి దశ అనేది మొదలవుతుంది. ఉదయం ఈ యొక్క విషయం మీకు ప్రత్యేకంగా అర్థమయ్యేటువంటి సమయం. ఆ యొక్క అంటే మీకు ఆర్థిక నిర్ణయం మీ ముందుకు వస్తుందన్నమాట. ఒక చెల్లింపు గురించి కావచ్చు, లేదంటే ఒక సేవింగ్స్ నిర్ణయం అనేది గురించి కావచ్చు, ఒక పెట్టుబడి గురించి ఆ యొక్క ఆలోచన కావచ్చు, లేదంటే చాలా రోజులుగా మీరు పట్టించుకునే ఒక ఆర్థిక వ్యవహారాన్ని సరిచేసుకునేటువంటి సమయంగా కూడా కావచ్చు. ఇక ముఖ్యమైనటువంటి విషయం, తొందరపడి నిర్ణయం అనేది తీసుకోవడం కాదండి, మీ యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి నిర్ణయం అనేది తీసుకోవాలి. గురుగ్రహం కర్కాటకంలో వచ్చే స్థితిలో ఉండడం వల్ల ఈ సమయంలో పెరుగుదల అనేటువంటి భావన బలంగా ఉంటుంది. కానీ జ్యోతిష్య గురువు వచ్చేటువంటి పెరుగుదల అనేది కూడాను కేవలం డబ్బు వస్తుంది అనేటువంటి వాక్యంతో ముగియదు అనమాట. ఇది అంతా కూడా మీకు ఉన్నటువంటి వనరులను సరిగ్గా ఉపయోగించుకోవడం, సరైనటువంటి విలువ ఉన్నటువంటి విషయాలను డబ్బు కేటాయించడం, భవిష్యత్తుపై ఉపయోగపడేటువంటి నిర్ణయం తీసుకోవడం కూడాను ఈ యొక్క గురుగ్రహంలోకి వస్తాయండి. ఇక ఒక విషయం అయితే చాలా బలంగా గుర్తుంచుకోవాలి, మీ చేతికి వచ్చేటువంటి అవకాశం కంటే కూడాను మీరు తీసుకునేటువంటి ఆర్థిక నిర్ణయమే చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఒక అవకాశం అందరికీ ఒకే విధంగా ఫలితం ఇవ్వదు కదా, దాన్ని ఎవరు ఏ విధంగా ఉపయోగించుకుంటారు అనేదే ముఖ్యం. ఈ సమయం మీకు ఇది ఇప్పుడు కావాలి అనేటువంటి ఆలోచన కంటే కూడాను ఇది నాకు నిజంగా అవసరమే అనేటువంటి ఆలోచన అయితే మీకు ఎరుగుతుందండి. ఇంతకాలం మీకు డబ్బు విషయంలో ఒక భాగం ఎక్కడికి వెళ్ళిందో మీకే స్పష్టంగా తెలియనటువంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు దాని యొక్క పద్ధతిని తీసుకురావాలనేసి అనిపిస్తుంది. ఖర్చులు గమనించడం, అవసరానికి చెల్లించి తగ్గించుకోవడము, భవిష్యత్తు కోసం మీ యొక్క భాగాన్ని పక్కన పెట్టడము, పెద్ద నిర్ణయానికి ముందు 1-2 సార్లు ఆలోచించడం, ఇవి అన్నీ కూడాను చిన్న విషయాలలా కనిపించినా కానీ అది మీ యొక్క స్థిరత్వానికి ఇవే ఒక పెద్ద పునాదిగా ఉపయోగపడుతుంది. మరి చూస్తున్నారు కదండి, రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబడిన పూర్తి కీలక అంశాలన్నీ కూడా మీకు ఏ విధంగా ప్రభావితం చూపించబోతున్నాయి, ఏ దేవతారాధన శుభప్రదంగా ఉండబోతుంది, ఏ నియమాలు పాటించాలి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాము. సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.